రెండు మ్యాగీ నూడిల్స్ చేయబోతున్న. ఇంతకు ముందంతా క్యారెట్లు గీరెట్లు అన్నీ వేసి చేశాను. ఇప్పుడు మొత్తం దీంట్లోనే ఉంది కాబట్టి ఏమి వేయాల్సిన అవసరం లేదు. నీళ్లు కాసుకొని ఇది కట్ చేసుకొని నీళ్లు తెల్లనిచ్చి పోసుకోవడం. నేను ఇది చూడండి, ఒక చెంబు నిండా నీళ్లు పోస్తున్నా. అన్నీ ఎందుకంటారా, కాగాలి తెల్లాలి. మా పిల్లలు కూడా ఇంక అన్నీ వేసినా నేను ఏదో ఒకటి వేసేది, ఏమి వేయద్దు అన్నారు. నీళ్ళు చక్కగా మరిగాయి కదా, ఇప్పుడు తినేసేసుకున్నాం. అక్కడ రోడ్లో టపాసులు కాలేస్తున్నారు, ఆ సౌండ్ కూడా పడుతుంది. కొంచెం చేపు ఉడకనిచ్చి దానిలో ఉన్న పొడి వేద్దాం. ఇప్పుడు కొంచెం ఉడికింది కదా, దానిలో ఉన్న మసాలా పొడి వేసేద్దాం. కొంచెం ఉడకనిద్దాం. నేను చాలా రకాలు చేస్తున్నాను నూడిల్స్, ఇదే కాదు. మా పిల్లలు ఈరోజు మాత్రము ఏం వద్దు, ఏ పడలేదు, అచ్చంగా చెయ్యి అని అన్నారు. అందుకని చెప్పని చేస్తున్నాను. దీంట్లో 2 ప్యాకెట్లకు 2 పొళ్ళు వస్తాయి కదా, 2 పొళ్ళు వేసేసి చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలో ఉడికితే నూడిల్స్ చాలా టేస్ట్ వస్తుంది. కొంచెం చేపు ఉడకనిచ్చి ఆపేసుకోండి. అంతేనండి, అయిపోయింది. ఇంక ఇప్పుడు తినేసేయడమే. ఇది ఇలా కొంచెం నీళ్ళు కనిపిస్తుంది కదా, ఈ ఆరేటప్పటికి చిక్కగా వస్తుంది. మనం తినేటప్పటికి ఒక పాపకేమో ఇది నీళ్ళు ఎక్కువ ఉండాలి, ఒక అమ్మాయికేమో నీళ్ళు చాలా తక్కువగా గట్టిగా ఉండాలి. అందువల్ల పెద్ద పాప కోసం అలా చేసి ఉడికిపోయింది. గ్యాస్ ఆపేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అన్నిసార్లు అన్ని విధాలుగా కూడా చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. చిన్నమ్మాయి చాలా తక్కువ తింటుంది, చైనా నూడిల్స్ లాగా. వాళ్ళే చెప్పారు, ముక్కలు చేయవద్దు, అలాగే అని లాక్కోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది అన్నారు. అందువల్ల అలా చేశాను. చూసారా, నీళ్ళు అట్టే గట్టిగా అయిపోయాయి. అంతేనండి. మా నూడిల్స్ చేయడం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇలాగే వండుకొని తిని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, కామెంట్లో పెట్టండి.